ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వరంగల్ సిపి సన్ప్రీత్ ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా పరకాలలో కవాతు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అంబేద్కర్ సెంటర్ నుంచి డిపో క్రాస్ వరకు కవాతు సాగింది. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా భద్రతా బలగాలు తోడుంటాయని ఏసీపీ బాబు తెలిపారు. ఈ కవాతులో ఆర్ఏఎఫ్ అధికారి, సీఐ, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఆపద వచ్చినటువంటి కానీ, ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ, నేషనల్ కలామిటీ కానీ, లేకుంటే కమ్యూనల్ కానీ, ఇంకేదైనా కానీ వచ్చినప్పుడు ప్రజలకు రక్షణగా ఉండేటువంటి దళం ఇది ఆర్ఏఎఫ్ అనేది. దీంట్లో భాగంగా ప్రజలకు మేము ఒక భరోసాని కల్పించే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు మార్చింగ్ జరిగింది. అట్లాగే ప్రజల్లో అంటే ఈ మధ్యనే మనము యుద్ధంలో గెలిచినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ కూడా ప్రజల లోపల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. అట్లాగే కమింగ్ బక్రీద్ ఉన్నది, అట్లాగే ఇంకా ఫెస్టివల్స్ ఉన్నవి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల లోపల ఒక రక్షణ భావాన్ని కల్పించడానికి చేయడం జరిగింది. దీనిలో దాదాపు 50 మందికి పైగా ఆర్ఏఎఫ్ దళం పాల్గొన్నది. అట్లాగే మా సివిల్ ఫోర్స్ సంబంధించినటువంటి దాదాపు 50 నుంచి 60 మంది ఆఫీసర్స్, ఉమెన్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో ఆర్ఏఎఫ్లో కూడా ఉమెన్ కాంటింజెంట్ ఉన్నది, ఉమెన్ ఫోక్ ఉన్నది. మా దాంట్లో కూడా ఉమెన్ కాంటింజెంట్ ఉన్నది. వీళ్ళందరూ కూడా ప్రజలకు మేము రక్షణగా ఉన్నామనేటువంటి మేము భరోసా ఇచ్చడానికి చేసినాము. ఇక్కడ సహకరించినటువంటి పట్టణ ప్రజలకు, ఆఫీసర్స్కి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా మేము మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాము. ఇట్లాగే అందరి లోపల కూడా ఈ ప్యాట్రియాటిజం అనేది మనం ఇప్పటి నుంచే అందరికీ అలవాటు చేయాలి. పిల్లల లోపల కానీ, పెద్దల లోపల కానీ దేశభక్తి అనేటువంటిది అలవడాలి. దానిలో భాగంగా ఇవన్నీ కూడా